అందరికీ నమస్కారము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు మన ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ నెల 6వ తారీఖు నుండి వచ్చే నెల అనగా జనవరి 8వ తారీఖు వరకు 33 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగే ఈ రెవెన్యూ సదస్సులకు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ భూ వివాదాలు ఎక్కడైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ఫిర్యాదుల్ని అందిన వెంటనే తక్షణమే అక్కడికక్కడే పరిష్కరించి రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. అందరూ కూడా మండల స్థాయి రెవెన్యూ సిబ్బంది పాల్గొంటున్నారు. అలాగే పట్టాల్లో ఏమైనా అవకతవకలు ఉన్నట్లయితే, అలాగే భూములు లీజులో కూడా ఏమైనా అవకతవకలు ఉన్నట్లయితే ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకొని తక్షణమే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచో భూ వివాదాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశారు. అయితే ఎస్ఐన్ భూముల్లో ఉన్న అవకతవకలు కానీ, ట్రీ హోల్డ్ భూముల్లో కానీ, లేకపోతే 22A భూముల్లో ఉన్న వివాదాలపైన ఏదైనా ఫిర్యాదులు ఉంటే తక్షణమే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, అలాగే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. కాబట్టి ఎక్కడైతే లీజుకు సంబంధించిన ఎక్కడైతే భూ వివాదాలు ఎక్కడైతే ఉన్నాయో, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రజలు ఎక్కడైతే భూములకు సంబంధించిన వివాదాలు ఎదుర్కొంటున్నారో ఇవన్నీ కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. కాబట్టి తక్షణమే ఆ అవసరాన్ని, దాని యొక్క తీవ్రతను బట్టి, ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి అక్కడికి సభలో అక్కడికక్కడే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. పరిష్కారం జరుగుతున్నాయి కూడా. ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్నారు. అలాగే ఎక్కడైతే మనం ఫిర్యాదు ఇచ్చిన సమస్య కనుక ఎక్కువగా తీవ్రంగా ఉన్నట్లయితే 45 రోజుల్లో, మనం ఫిర్యాదు ఇచ్చిన 45 రోజుల్లోనే ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా మనం ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం అందరం కూడా మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించే దిశగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చర్యలు చేపట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.